పోతే మండే వరకు ఇండియన్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ లిస్ట్ లోని దేవరా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఇప్పటిదాకా, సండే తోటి ఏ విధమైన హోల్డ్ ఉంచుకుంది, దాంతోపాటు రిమైనింగ్ ఫిల్మ్స్ గురించి కూడా క్లియర్ గా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్త్రీ 2 ప్రీవియస్ వీక్ లో ఆల్మోస్ట్ లాంగ్ రన్ అయిపోయినట్టు కనిపించినప్పటికీ లేదు, ఇంకాస్త హెల్ప్ అయితే మాత్రం ఈ వీకెండ్ తో కూడా యాడ్ అయ్యింది. అండ్ ఇంకా ఫైనల్ రన్ నెక్స్ట్ వీక్ వరకు కూడా, అంటే కొత్త ఫిల్మ్ వచ్చే వరకు కూడా ఉండేలాగా కనిపిస్తుంది అనమాట. అకార్డింగ్ టు ద ట్రాకింగ్, డొమెస్టిక్ నెట్ అయితే 594 crore నెట్ ని ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది అండ్ 710 crore గ్రాస్ ని కూడా దాటి కలెక్ట్ చేసింది. పోతే ఓవర్సీస్ లోని 134 crores ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 844 crores ని కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. మొన్న మనం గాంధీ జయంతి రోజు చూసుకున్నట్టయితే ఈ సినిమా ఇప్పటికి ఒక 4 crores ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఈ వీకెండ్ తోటి ఇంకాస్త బెనిఫిట్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ ఉంది కదా, దాంతో కలుపుకుని ఫైనల్ రన్ లోని 850 crores ని కూడా ఈ ఫిలిం నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నేను ఒక 2-3 వీక్స్ ముందు చెప్పా 850 crores అని, కానీ తర్వాత స్లో అవుతున్నప్పటికీ ఈ గాంధీ జయంతి ఈ ఫెస్టివల్ ద్వారా కొద్దిగా హెల్ప్ అయింది. అయితే ఆల్రెడీ ఓటీటీకి వచ్చేసిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫిలిం కూడా స్టిల్ థియేటర్స్ లోని కాస్త హెల్ప్ అయింది అనమాట. ఈ గాంధీ జయంతితో పాటు ఆ వీకెండ్ కూడా కాస్త హెల్ప్ అయింది. ఈ ఫిలిం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 453 crores ని కలెక్ట్ చేసింది. పోతే తమిళనాడులోని 218 crores ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో పోస్టర్ ని వేసుకోలేరు, ఎందుకంటే ప్రొడక్షన్ ఫిగర్ ని ఫాలో అవ్వాలి కాబట్టి. వీళ్ళు ప్రొడ్యూసర్సే కదా, పోస్టర్ వేయాలంటే ప్రొడక్షన్ ఫిగర్ ని ఫాలో అవ్వాలి. అకార్డింగ్ టు ద ప్రొడక్షన్ ఫిగర్ లియో 230 crores దాటినట్టు తమిళనాడులో అనమాట. ఎనీవే, ఈ టాక్ తోటి ఆ కంటెంట్ తోటి 218 crores అంటే తమిళనాడులో మామూలు విషయం కాదు. ఇక తర్వాత ఏఆర్ఎం ఓణంకి క్లాష్ లో రిలీజ్ అయిన ఈ ఫిలిం అద్భుతంగానే పర్ఫామ్ చేసింది. ఓపెనింగ్ డే కొద్దిగా సతమతమైంది అనమాట, మార్నింగ్ షోస్ కొద్దిగా 3D వల్ల క్యాన్సిల్ అవడం వలన. అయినప్పటికీ కొద్దిగా లాంగ్ రన్ వరకు అలా టాక్ అయితే అక్కడ కేరళలో బాగుంది, అదర్ స్టేట్స్ లో మిక్స్డ్ వచ్చినప్పటికీ. సో ఆ విధంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. ఫైనల్ రన్ లోని 75 crores అనుకున్నప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ లాంగ్ రన్ తోటి డైలీ ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 97 crores ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మొన్న 25th డే, అంటే సినిమా రిలీజ్ అయ్యి 25 days అయింది. ఆ 25th డేనా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది కేరళలోని. సో ఓణం నుండి దసరా వరకు ఈ ఫిలిం అయితే లాంగ్ రన్ లోని ఎలాంటి జోరు కూడా తగ్గట్లేదు అనమాట కేరళలో. మరి ఆ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది కమర్షియల్ గా. అయితే కిష్కింద కాండం కూడా ఒక లో బడ్జెట్ లో వచ్చిన డ్రామా ఫిలిం. క్లాష్ లోని ఈ ఫిలిం కి కూడా అద్భుతమైన వర్డ్ ఆఫ్ మౌత్ తోటి 70 crores ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోని ఆల్మోస్ట్ 5 crores తేడా అంతే. సో ఈ ఫిలిం కూడా ఈ జానర్ తోటి ప్రాఫిట్స్ ని అండ్ మంచి క్లాష్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇక తర్వాత సత్యం సుందరం సినిమా, ఇది నేను రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాను, మిస్ అయిపోతున్నాను. మేబీ ఈ రోజైనా ట్రై చేయాలి చూడడానికి. పోతే ఈ సినిమా కూడా పర్లేదు, తమిళనాడులో కొద్దిగా హోల్డ్ ఉంది. దీంతో పాటు తమిళనాడులో లబ్బర్ పాండు అనే ఒక సినిమా కూడా ఎప్పటి నుండో మంచి టాక్ తోటి రన్ అవుతుంది. కాకపోతే ఆ సినిమా 30 crores 32 crores దగ్గరలోనే ఉంది. పోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 crore మార్క్ వరకు వచ్చేసింది. ఇది ప్రీవియస్ వీక్ లో చెప్పాను కదా. మేబీ వేటైన్ వచ్చేలోపు 50 crores లేదంటే అప్కమింగ్ వీకెండ్ తో అయినా సరే కొద్దిగా స్కోప్ అయితే ఈ సినిమాకు ఉంది. పోతే మంచి ఫామ్ టైమ్ లో ఉంటున్న కార్తీ ఆ జపాన్ ఫిలిం తోటి ప్రీవియస్ గా వరస్ట్ రివ్యూస్ తోటి, వరస్ట్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ తోటి ఈ సినిమాకి కాస్త 40 పడుండొచ్చు. ఓపెనింగ్స్ లో గానీ బాక్స్ ఆఫీస్ లో ఆ తేడా కనిపించచ్చి ముందు నుండి అనుకున్నారు. సో అదే విధంగా కనిపిస్తుంది ఇక్కడ. అఫ్ కోర్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ట్యాగ్ ని అయితే సొంతం చేసుకునే దగ్గరికి వచ్చింది. కానీ హిట్ ట్యాగ్ సొంతం కాదు, బ్లాక్ బాస్టర్ సొంతం అని చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకప్పుడు తమిళ్లో డ్రామాస్ కూడా వర్క్ అయ్యాయి, బాగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చుండేవి. రీసెంట్ మహారాజా కూడా 100 crores వరకు దాటి కలెక్ట్ చేసింది. కానీ ఒక విషయం, టాలీవుడ్ తమిళ్ ఇండస్ట్రీ కన్నా మలయాళం చాలా చిన్న ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి జానర్స్ లో టాక్ చాలా బాగొస్తాయి. ఆ ఇండస్ట్రీ నుండి వచ్చే కాంట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్స్ టాలీవుడ్ తమిళ్ కన్నా ఎక్కువ వస్తున్నాయి. మరి చూద్దాం, వేటయాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఆగిపోతుంది, కంప్లీట్లీ రన్ అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఇకపోతే దేవరా ఫిలిం తెలుగు స్టేట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా వైజ్ గా మొత్తం బ్రేక్ ఈవెన్ అన్ని జోన్స్ లోని కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ బిగ్ టాలీవుడ్ ఫిల్మ్స్ లో ఇలా అన్ని ఏరియా వైజ్ గా బ్రేక్ ఈవెన్ అయిన ఫిల్మ్స్ చాలా చాలా రేర్ అనమాట. అది ఎప్పుడో జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు స్టేట్స్ లోని 113 crore వరకు షేర్ ని అమ్మడం తక్కువే బ్రో, ఇంకా ఎక్కువ అమ్మాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. నెగిటివ్ టాక్ తోటి అన్ని ఏరియాస్ గా కూడా బ్రేక్ ఈవెన్ అందుకుంది కాబట్టి. పోతే ఒక అతను అడిగారు, బ్రో తలపతి విజయ్ ఇప్పుడు నెగిటివ్ టాక్ తోటి ఇండస్ట్రీ రేంజ్ లోని పుల్ చేయగలుగుతున్నారు. టాలీవుడ్ లో నెగిటివ్ టాక్ వస్తే హిట్ కొట్టడం ఏ హీరో వల్ల కూడా కాదు, ఇంతవరకు జరగలేదు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొట్టారు కదా, అది సాధ్యమా అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ పెట్టుకున్నారు, అదొక అడ్వాంటేజ్ తో పాటు మిక్స్డ్ టాక్ తోటి 190 crore 80 crore షేర్ దాటి కలెక్ట్ చేసింది అంటే అది నిజంగా ఒక మంచి క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇలాగ ఒక 2-3 సినిమాలు ఈయన ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా తలపతి రేంజ్ అని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే కాదు, లియో సినిమా కూడా మిక్స్డ్ టాక్ తోటే వచ్చింది. దాంతో పాటు వారిసు అయితే చాలా దరిద్రమైన ఫ్లాప్ టాక్. దాంతో పాటు సీరియల్ తో కంపేర్ చేసే రేంజ్ లో కూడా ఆ సినిమా 300 crores వరకు కూడా క్లాష్ లోని కలెక్ట్ చేయగలిగింది. దాంతో పాటు మాస్టర్ కూడా మిక్స్డ్ టాక్. అండ్ రజనీకాంత్ గారు 2.0 కబాలి లాంటి సినిమాలు అయితే మాత్రం నెగిటివ్ టాక్ తోటి ఇండస్ట్రీట్స్ పెట్టాయి. అండ్ యావరేజ్ టాక్ తోటి జైలర్ కూడా ఇండస్ట్రీట్ ని పెట్టింది. ఆ విధంగా టాలీవుడ్ లోని నెగిటివ్ టాక్ వస్తే హిట్ కొట్టడం అనేది ఎప్పుడు కూడా జరగంది, ఏ స్టార్ హీరోకి కూడా జరగలే. అండ్ దేవరాకు చూసుకున్నా సరే మనం మరి కబాలి వారిసు రేంజ్ అంత వరస్ట్ చెత్త టాక్ కాదు కదా.
చూద్దాం మరి అప్కమింగ్ ఫిలిమ్స్ ద్వారా మనకి క్లారిటీ వస్తుంది. పోతే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో అన్ని జోన్స్ లో కంప్లీట్ చేసుకుంది, హిందీలోని ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. కేరళలోని ఇంకొక 8 lakhs రావాలి, కర్ణాటకలో కూడా రీసెంట్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. తమిళనాడులో ఇంకా కష్టం అన్నట్టు కనిపిస్తుంది, 2 crore షేర్ రావాలన్నమాట. మరి అది జరగనట్టే అనిపిస్తుంది, రన్ అయిపోయినట్టే. ఈవెన్ కేరళలో కూడా ఆ 8 lakh షేర్ అనేది వస్తుందా, ఆగిపోయిందా రన్ అనేది మనకి క్లారిటీగా తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఎబో యావరేజ్ రేంజ్ అని చెప్పుకోవచ్చు కేరళలో. ఇక ఓవర్సీస్ లో 75 crores ని కలెక్ట్ చేసింది సినిమా. ఇంకొక 25 crores ఎక్స్ట్రాగా కలెక్ట్ అయ్యి 100 crore కూడా ఓవర్సీస్ లో కలెక్ట్ అవుతుందా బ్రో అంటే అది కష్టమే. ఇప్పటిదాకా రన్ అవ్వడం కూడా మంచిదే, ఇదే ఇక్కడతో సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు మించి కష్టం. మోస్ట్ ఆఫ్ ది మాస్ ఫిల్మ్స్, టాలీవుడ్ ఫిల్మ్స్ అయితే ఓపెనింగ్ వీకెండ్ తర్వాత ఓవర్సీస్ లో రన్ కంప్లీట్లీ ఆగిపోతాయి. ఒకవేళ అదర్ లాంగ్వేజెస్ యొక్క కాంట్రిబ్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఆడియన్స్ గానీ తమిళ ఆడియన్స్ గానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఓవర్సీస్ లో హెవీగా ఉందనుకోండి, అప్పుడు కాస్త హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పుష్పని తీసుకున్నట్టయితే హిందీలోని ఇండియాలో వచ్చినంత సపోర్ట్ ఓవర్సీస్ లో రాలేదు. కేవలం 33 crores ఎంతో కలెక్ట్ చేసిన ఓవర్సీస్ లో పుష్ప 1, అది కూడా తెలుగు ఆడియన్స్ కాంట్రిబ్యూషన్ అనమాట. అండ్ టాలీవుడ్ కి మోస్ట్లీ ఓవర్సీస్ ఈ విధంగా చాలా తక్కువగానే ఉంటుంది అనమాట అదర్ ఇండస్ట్రీస్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ తమిళ్తో కంపేర్ చేసుకున్నట్టయితే. కానీ రీసెంట్ గా బాగా ఓవర్సీస్ మార్కెట్ పెంచుకోవడానికి పెద్ద పెద్ద పాన్ ఇండియా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ తోటి గ్రాండ్ గా రిలీజ్ చేసుకుని అంత కష్టపడుతున్నారనమాట ఓవర్సీస్ మార్కెట్ ని ఎలా అయినా పెంచుకోవాలని చెప్పి. ఈవెన్ ఈ సినిమా అయితే ఫారినర్స్ తో కూడా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించారు, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కొన్ని ఆర్టికల్స్ వేయించారు. ఈ విధంగా జరిగిందనమాట. ఈవెన్ ప్రీమియర్ కూడా జరిగింది, బట్ అది హెల్ప్ అవుతుందని ముందుగానే తెలిసిందే. అండ్ మోస్ట్లీ ఇలాంటి మాస్ ఫిల్మ్ కానీ ఈ క్వాలిటీ తోటి కొంతమంది ఫారినర్స్ వెళ్తారు, కొంతమంది క్రిటిక్స్, బట్ ఫారిన్ ఆడియన్స్ మొత్తం జనరల్ ఆడియన్స్ వెళ్తారా అంటే అది చాలా చాలా రేర్. ఈవెన్ త్రిబులర్ కి కూడా అంత రెగ్యులర్ ఆడియన్స్ క్రౌడ్ పుల్లింగ్ అయితే మాత్రం ఎక్కువ టికెట్ సేల్స్ లో మనకి కనిపించలేదు కదా. ఈవెన్ ఆస్కార్ విన్ అయిన తర్వాత సినిమాని నార్త్ అమెరికాలోని చాలా సార్లు రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. కానీ అప్కమింగ్ గా SSMB 29 ఫిల్మ్ తోటి రాజమౌళి గారు గట్టిగా ప్లాన్ చేసి మొత్తం ఫారెన్ ఆడియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా ప్రాజెక్ట్ ని తీసి ఆ ఫిలిం ఫారెన్ లో బాగా క్లిక్ అయ్యేలాంటి వైబ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోతే ఇప్పటిదాకా దేవరా ప్రపంచవ్యాప్తంగా 366 crores ని కలెక్ట్ చేసింది. చూద్దాం గైస్, మరి దసరా వరకు కూడా ఈ సినిమాకి ఇంకేమైనా హెల్ప్ కుదిరి ఈ ఫిలిం ఫైనల్ రన్ లోని 400 crores ని దాటి కలెక్ట్ చేస్తుందా. అండ్ మరి ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో ఇంకొక 20 crores దాటితే ఈ సినిమా 200 crore గ్రాస్ ని కూడా అలౌన్ గా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసినట్టే. హిందీలోని 53 crore నెట్ అండ్ 60+ crore గ్రాస్ ని కూడా కలెక్ట్ చేసింది. పర్లే, హిందీ రన్ అంత బ్యాడ్ ఏం కాదు, బాగానే వచ్చాయి. ఈ టాక్ తోటి ఆ హైప్ తోటి పర్లేదు. అండ్ అంతే, తెలుగు హిందీ తప్పించి అదర్ లాంగ్వేజెస్ నుండి మరి అంత కాంట్రిబ్యూషన్ రాలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేం కదా. పోతే పుష్ప రేంజ్ కూడా హిందీలో కొద్దిగా రేర్ ఫీట్ అని చెప్పాను కదా. ఒకవేళ 75 crore నెట్వర్క్ కూడా హిందీలో ఛాన్స్ ఉంటే అది కూడా జిగ్రా ఫిలిం రిలీజ్ అయిన తర్వాత చూడాలి మనం. ఆ ఫిలిం యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ ఫిలిం కంప్లీట్లీ ఆగిపోతుందా లేదా ఇంకా కొద్దిగా రన్ అవుతుందా అనేది. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది, మరి చూద్దాం. ఇకపోతే వేటయాన్ ట్రైలర్ పర్సనల్లీ నాకైతే చాలా వర్స్ట్ గా అనిపించింది. నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, మరి ఇన్స్టాలో కూడా ఏం పెట్టలేదు ట్రైలర్ వచ్చినప్పుడు. అండ్ ప్రివ్యూ కూడా నాకు పెద్దగా నచ్చలేదు అనమాట. కానీ ప్రెసెంట్ బుకింగ్స్ అయితే మాత్రం క్లియర్ గా ఆ ట్రైలర్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ప్రివ్యూ గానీ ట్రైలర్ లో గానీ ఈవెన్ సాంగ్స్ లో కూడా కొద్దిగా వర్క్ అయింది, కానీ జైలర్ రేంజ్ హైప్ అయితే కనిపించట్లేదు. బేస్డ్ ఒక ఫ్లాప్ డైరెక్టర్ అయినప్పటికీ ట్రైలర్ కట్ లో ఒక భాషా రేంజ్ వైబ్స్ అయితే నాకు లిటరల్లీ కనిపించాయి అనమాట. బట్ ఈ ట్రైలర్ లో దర్బార్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ హుకుమ్ సాంగ్ యొక్క రేంజ్ అయితే మాత్రం వేరు. ఈ హంటర్ వంటర్ బాగున్నప్పటికీ మరి ఆ రేంజ్ లో చెప్పలేము. తెలుగు స్టేట్స్ లో 10 to 12 crores వరకు డే 1 ఓపెన్ చేసింది అనమాట జైలర్ సినిమా. అది కూడా చిరంజీవి బోలా శంకర్ ఫిల్మ్ టైంలో అనుకుంటా. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన దానికన్నా 2 times ఎక్కువ తెలుగు వెర్షన్ లోని జైలర్ సినిమా కలెక్ట్ చేసింది. ఆ రేంజ్ లో అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ లోనే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్షన్స్ కన్నా 2 times ఎక్కువ కలెక్ట్ చేసే రేంజ్ లోని రెస్పాన్స్ కనిపించింది జైలర్ కి, అది కూడా యావరేజ్ టాక్ తో. కానీ ఇప్పుడు రానాని పెట్టుకున్న తెలుగు స్టేట్స్ లో జైలర్ రేంజ్ హైప్ ఈ సినిమాకి కనిపించట్లేదు. డే 1 అయితే మాత్రం సగం తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ తమిళనాడులోని జైలర్ అండ్ ఇండియన్ 2 యొక్క ప్రీ సేల్స్ అయితే దాటేసింది. ఇండియన్ 2ది జైలర్ రేంజ్ లో ఓపెన్ చేయొచ్చు ఒక 20 crores ని తమిళనాడులో. ఎర్లీ షోస్ నుండి ఒకవేళ కంప్లీట్లీ మిక్స్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అనుకోండి, కొద్దిగా ఎఫెక్ట్ అవ్వచ్చు డే 1 లో. అండ్ ఓవర్సీస్ లో ఎలా ఉన్న డే 1 ప్రీమియర్స్ చూస్తారు, తర్వాత కంప్లీట్లీ అయిపోద్ది. ఏంటో మరి రజనీకాంత్ గారు అంటే విపరీతమైన అభిమానం ఉంది. జైలర్ తోటి అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు, యావరేజ్ టాక్ తో అయినా సరే. కానీ ఈ ఫిల్మ్ మీద ఆ ఫీల్ రావట్లే. మేబీ కూలీ తోటి లోకి కాంబో తోటి ఏమైనా సర్ప్రైజ్ వండర్స్ క్రియేట్ అవుతాయేమో, మరి చూడాలి. అండ్ హాలీవుడ్ బాక్సర్స్ ఎపిసోడ్ గురించి రేపు మనం మాట్లాడుకుందాం.